1వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. 2, 3. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలన యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ యేసయ్యా, కొందనాలు, స్తోత్రులు ప్రభా. నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన చెట్టు ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వాటి ధర్మశాస్త్రం దాన్ని ఆనందించు, దేవాలయం దాన్ని ధ్యానించినదే అన్నారు. అది వాక్యం తెలియజేయడం ఎలా ఫలించాలో మాకు తెలియట్లేదు. చెట్టు అయితే ఆకు ఆడగా తన కాలమందు ఫలించి చెట్టు వలే ఉందాం. ఫలించేటట్టు సహాయం చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. మామిడి తోటలు వేసేవాళ్ళు, జామ తోటలు వేసేవాళ్ళు, సపోటా తోటలు వేసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఫలించి దాన్ని చూస్తారు. ఏ విత్తనం ఎత్తే ఫలించింది, ఎలా అద్దెయాలో, నీరు కట్టాలో, ఎకరానికి 50 క్వింటాలు, ఎన్నో క్వింటాలు ఫలిస్తారు. మనం కూడా ఫలించవచ్చు. ఫలించలేదు అంటే 2వ వచనంలో ఉంది. 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దాన్ని దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలున యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ చెట్టుని పోలి దేవుడు తన భక్తులతో వివరించి తెలియపరిచిన మాటలు ఈ అర్థం కాలేదంటే దేవుడి మీద భయం లేదు, దేవుడు అంటే ఆనందం లేదు. మంచి సీర అంటే ఎంతో ఆనందపడతాం, మంచి కారు ఉంటే ఆనందపడతాం, మంచి ఇల్లు కడితే 100 ఎకరాల పొలం అంటే ఎంతో ఆనందం ఉంటుంది. ఇక్కడ 100 ఎకరాల పొలం కానీ యెహోవా ధర్మశాస్త్రం ఆనందంతో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రములు దానిని ధ్యానించాలి. నేను ఎందుకు ఫలించలేకపోతున్నాను? ఈ వాక్యం ఎలా ఉంది? అది ఎలా ఫలించుతారంట? నీటి కాలున యోరన అంటే ఒడ్డున నాటబడిన దాని కాలమందు ఫలించి చెట్టు వలె ఒక ఆకు అసలు ఎట్ట కాసిందో కాస్తాడు. మా మామగారి తోటలో కింద కాలం పోతుంది. ఒక 5-6 చెట్లు కాలం ఉన్నాం. పైన ఒక 50 చెట్లు. ఆ 4 చెట్లు కూడా ఒక్కొక్క చెట్టు 3-4 చెట్లు అంత కాయలు కాస్తే ఇంతలా ఉంటుంది. కారణం ఏంటి చెప్పండి? కాలం ఉంటున్నా కింద నీరు పోతా ఏరు లాక్కుంటాను. అది ఫలించుతాను. ఇప్పుడు మనం ఫలించలేదు అంటే వాక్యం అనే నీరు మనలో లేదు. చూడండి, మొక్కలు నల్లగా ఉన్నాయి, మాడిపోయి కుషాలు లేదు. అప్పుడుతో, బాధతో, శ్రమతో, ఇబ్బందులతో, శత్రువులతో, ఎంతో చింతతో
మొక్కలు వాడిపోయిన ఎలా ఉంది, వాకులాగా వాడిపోయిన ఆకులాగా ఉన్న మొక్కలు తింటూ దాన్ని దివారాత్రం ధ్యానించేవాడే ధన్యుడు. దివారాత్రం అంటే వాక్యం అనే మీరు హృదయంలోకి ఇచ్చినప్పుడు మనం దివారాత్రం దాన్ని ధ్యానిస్తాం. ప్రభువా, నా కుటుంబం ఏంది నాయన అని భార్య భర్తలు పిల్లలు నేర్చుకోవటం, ప్రార్థనలు చేసుకోవటం, అది దివారాత్రం ధ్యానించడం. అసలు అలవాటు లేదు కనుక దయచేసి ఎంత దేవుడు చిత్తం చొప్పున బుధవారం, శనివారం, ఆదివారం పాపం క్రమం తప్పకుండా చేస్తున్నారు. కానీ ధ్యానించే విధానం తెలియట్లా, ఫలించలేకపోతారు. ఫలాలు లేని మంచుల మాదిరి ఉంటావా, మార్గం పోతుంటే అచ్చోపు చెట్టు అప్పుడు పాపం అప్పుడు ఆడలాంటి ఇచ్చిందంటే చిట్టుకాడు మీరు చెప్తే ఎక్కడ దేవులైనా ఒక ఫలం కూడా లేదు. ఈ చెట్టు ఎప్పటికీ కాయకుండా కాక అంటే వెళ్ళిపోయింది. మరలా శిశువు చూసాడు, ఆ చెట్టు ఏం చేసింది, ఫలాలు అనేది తెలియాలి. ఫలం అంటే చెట్టు కాయలు కాదు. నీ మొక్కం చూసినప్పుడు, నా ముఖం చూసినప్పుడు ప్రభువు మహింపరుచులాగా ఉన్నారా, ఫలించువారులాగా, ప్రభువుని గమనించువారులాగా, అనేకుల్ని మందిరాన్ని నడిపించి ఆత్మ రక్షించువారులాగా ఉన్నారా లేదా? అదే ఇక్కడే కాదు, నువ్వు నీతిని అనుసరిస్తే నీ ఇల్లు మన కుటుంబాలన్నీ కూడా ఫలించాయి. నువ్వు చేలో అడుగు పెడితే దాన్ని గుత్తులుగా కాస్తుంది. మన ఇంట్లో సమాధానం సమృద్ధిగా ఉంటుంది, ఎంతో ఐక్యతగా ఉంటుంది. ఏది కుదురు అనేది రాదు, నాకు ఇది లేదు అని లేదు. లోటు ఉన్నదా అంటే ఆయన దివారాత్రం ఆయన్ని ధ్యానించలేదు. అంతే కదా, 2వ వచనం యెహోవా వాక్యము దాని అనుసరి ధ్యానించేవాడు దేవారాత్రం ఆనందించు, దాని దేవారాత్రం ధ్యానించేవాడే ధన్యుడు. ఆకువాడగా తన కాలమందు పలకించి చెట్టు వలే ఉంటానంటే దివారాత్రం ప్రార్థించారు. జీవారాత్రం ప్రార్థన అంటే పెద్ద పెద్ద తాళాలు అంటే చేస్తారు. వాడు అంతే ఎప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు గంట ప్రార్థన చేస్తాయి. ఆ 2 గంటల ప్రార్థన చేస్తారా, బయటకు అదే ఇదో అదే చూడకుండా ఏమాట ఓ 5 నిమిషాలు చెప్తే మన ఈ లేఖలు మనం నడవలేము, బతకలేము అనుకుంటారు. 10 అనేది అయిపోతుంది. ప్రభు మహింపరచగా, ప్రభు కోసం ప్రార్థన చేయగా ఎన్నెన్నో లోకానుసారం నడుచుకుంటుంటే ఇక వేసిన మొత్తం వేసినట్టే. మనం దివారాత్రం ధ్యానించాలి. అప్పుడు నీటి కాలం ఎప్పుడు నాటబడిన చెట్టులాగా ఫలించుతారమ్మా. ఫలించాలంటే ప్రార్థన కావాలి. ప్రభువా ఈ వాటి ప్రకారం నేను ధ్యానం చేస్తున్నాయా, ఫలించుటకు సహాయం చేయ ప్రభువా ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. 128వ అధ్యాయము 3వ వచనం చదువు. కీర్తన గ్రంథం. నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు
ఒలివ మొక్క వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకని నీలో నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దైవచనం ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయన త్రోవలో నడిచిన వారందరూ కూడా ఎందుకంటే నీ లోపల నీ భార్య ఫలించు ద్రాక్ష వలె. చూడండి, గుర్తుకి ఎన్నట్టు చెప్పాను. నీ లోపల భార్య అంటే నీ భార్య ఫలించాలి. ఒక దెబ్బకి కావాల్సిన ఉంటారంటే అబ్బాయిలో అమ్మాయిలు ఫలించినాడు. ఇప్పుడు అమ్మాయి చేసింది పిల్లలు దాకా మరో మొత్తం ఏది మందిలో దగ్గరికి వచ్చింది. తోటికోళ్ళ పిల్లలు చూసి తోటికోళ్ళు యాక్షన్ దాటా ఉంటుంది. పట్టుకోలేక ఏది దగ్గర మందిల దగ్గరికి వచ్చి చూసుకుని ఏడగా సో మీరు ఆ తర్వాత మళ్ళీ ఎంతమంది పుట్టారు. దేవునికి స్తోత్రం. అలాగే ఏడ్స్ ప్రార్థించారు. అమ్మ సమీర గ్రంథం మొదటి సమీర గ్రంథం మొత్తుకుంటా ఉంటారు. ఏది మొత్తుకోమో తాగిమా ఏది ఉంటుంది. నన్ను కనకాకయ్యా మనసు దుఃఖాంతరాలే మొత్తుకున్నాను. ప్రార్థన చేయాలి. పిల్లలు పుట్టాలన్నా ఏది ఫలించాలన్నా నీ లోపల నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటున్నావు. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. ఫలించాలి అంటే దివారాత్రము దాన్ని ధ్యానించాలి. దివారాత్రం ఎండలో ఎంత కోతైనా కాస్తారు, ఎంత ఎండైనా సహిస్తారు, మోర్చుకుంటారు. మాట్లాడుకుంటే 500 వస్తాయి, కానీ 500 ఏం పని చేయాలి. నువ్వు దేవారాత్రం ప్రార్థన చెయ్యి. నీ పిల్లలు పుట్టింది కాక 500 కాదు 1000 వస్తాయి. అది గ్రహించే శక్తి ఉండాలి. దేవుని మీద ఆసక్తి ఉండాలి. నీకు తెలియకుండా వచ్చి కూర్చుంది. ఇప్పుడు పిల్లలతో పాటు ముందు కూడా పేరు తెచ్చుకున్నట్టు కాదు. మనకు తెలియకుండా ఎగాడు పడేసి పోయి అందులో కొత్త మాట్లాడతాను. ప్రభు ప్రార్థన లోక సంబంధం మాటలు ఇంటిగా ఉంటే, తీయగా ఉంటే, రుచిగా ఉంటే, జానపద మాటలు, నాటేసేటప్పుడు మాటలు వేసేటప్పుడు 5-10 మాటలు ఆనందం ఉంటుంది. కానీ దేవుడికి సంబంధించిన పాటలే కాదు. అందుకే ఇక్కడ ఏమంటుంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. మనం ఫలించు ద్రాక్ష వలన ఉండబోవడం కారణం ప్రార్థన లేదు. యెహోవా యందు భయభక్తులు లేవు. 1-2 రోజులు చదివితే తెలుసు. భయభక్తులు కావాలి. భయం లేని వారు ఫలించలేదు. ఒకటే ఆశీర్వాదం చేసి నీలో ఒకటి నీ భార్య ఫలించు ద్రాక్ష అంటే ఏసైకి ఎంతో ఇష్టం. నేను నిజమైన ద్రాక్ష అంటున్నాను. 15 సంవత్సరం దాంట్లో అంతకంటే వారు ఫలించుతారన్నమాట. ఫలించడానికి కారణం భయభక్తులు లేవు. ఫలించాలంటే దేవారాత్రం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చూసుకుంటాం 92వ అధ్యాయం కీర్తన గ్రంథం 92 నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదు. ఎంతో ఆశీర్వాదమైన మొక్కలే, దేవునికి ఇష్టమైన మొక్కలు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేస్తారు. ఖర్జూర చెట్టు అంటే దేవునికి ఇష్టమైన చెట్టు. ఖర్జూర పొడి చూసారా? అసలు ఖర్జూర పొడి అంత రుచిగా ఉండే, బెల్లం కూడా ఉంటుంది. అది బెల్లంతో కూడా తీయగా ఉంటుంది. ఖర్జూర చెట్టు పొడిదే ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేస్తారు. నీతిని అనుసరించాలి. ఖర్జూర వృక్షం వల్ల మువ్వ వేయలేదంటే నీతి లేదు మన దగ్గర.
నీతి అనేది అది మన దగ్గరికి రాలేదు సరిగ్గా. లోక సంబంధమైతే మన పక్కన ఉంటుంది, కుడి ఎడమ పక్కన కూర్చుంటుంది. నీతి అడవ ఉంటుంది దూరంలో. యేసయ్య దేవుడితో పక్కది అడవ ఉంటుంది. ఎందుకంటే మన చెడ్డవాళ్ళని చూసి యెహోవా ఎక్కిపోతే మన చెడ్డవాళ్ళని చూసి కూతురు కిలకిలకి నమ్ముతుంటారు. అయ్యా పక్కన చూసారు. అందుకే నీతి మంతులు ఖర్చుల వృక్షం వల్లే వేస్తారు. నీతిని దేవులాడే అనుసరించాలి. పరిశీలన చేసి ఎక్కడ నీతి ఉందో దాన్ని కనుగొని నీతి కోసం పరిశీలన చేసి దేవులాడాలి. ఎవరు చూడగలరు? స్వార్థం తెల్లవారు ఊసింది, నాణ్యం పోయింది, దొరికిందా అని దేవులాడాలి. నాణ్యం పోయింది. మనం కూడా నీతి ఎక్కడ ఉందని దేవులాడాలి. మన ఇంటిల్లో బయట అందరూ కూర్చొని నీతి మార్గం అనుసరించడానికి కావాలి, శక్తి కావాలి. నీతి అనేది అనుసరించాలి. అప్పుడు మనం ఖర్జూరు వృక్షంలాగా మూవ్ వేస్తాం అన్నమాట. నీతి లేనప్పుడు ఖర్జూరు వృక్షం రాదు మన దగ్గర. ఇవన్నీ ఆశీర్వదింపబడిన చెట్లు, ఇవన్నీ వాక్యానుసారమైన మొక్కలు, ఇవన్నీ ఆశ్రయించాలని యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం, దేవారాత్రం దాన్ని ధ్యానించటం, నీతిగా అనుసరించటం, ఇవన్నీ ఉన్నప్పుడే ఆ పదాలు మన ఇళ్లలో అప్పటిది. పిల్లల్లోనూ, పంటల్లోనూ, చదువులోనూ, భార్యాభర్తల్లోనూ దేవుడి దగ్గర సంపాదించుకుంటాం. అది దేవుడికి ఎంతో ఇష్టమైన దీవెన అన్నమాట. అవి అక్కడ కులమెత్తుడు అన్నమాట. దేవుడు పనిచేస్తే వచ్చేది వేరు, ప్రార్థన చేస్తే వచ్చే దీవెన వేరు. కేవలాన్ని కురిసిద్దన్నమాట. ఆత్మ అశ్రద్ధ తేనె కురిపించినట్టుగా ఉంటుంది. ఇంట్లో తేనె దొరికిందనుకో, ఆ తేనె చూసి అంత విశాలపడుతున్నాం. నోట్లో పోయి తాగిందా నాకిందా సంపరించిందా అంత తీయగా ఉంటుంది. ఈ నీతిని అనుసరించడం, ఇవన్నీ కూడా భయభక్తులు కలిగి ఉండటం, దేవారాత్రం ధ్యానించడం, ఇవన్నిటికీ ఆశీర్వాద ఫలాలు ఇస్తారు అన్నమాట. ఫలాల కోసం ప్రయత్నం చేయాలి. దేవుడికి స్తోత్రం. తర్వాత ఇర్మీయా గ్రంథము 17:7-8 చదువుతాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండు. కాలువల యోరను దాని ఏరును తన్నును. పెట్టగలిగిన దానికి భయపడు. దాని ఆకు పచ్చగా ఉంది. వర్షం లేని సంవత్సరం చింతనందు కాపు మానదు. గుర్తులుగా రాసిద్దాం. ఎంత ఆశీర్వాదం. 10 బత్తాలు అయ్యేది 30 బత్తాలు అయ్యింది. 10 బత్తాలు 10 కింటాల గర్భాలు అయ్యేది 30 కింటాలు అయ్యింది. ఇవన్నీ కారణాలు ఏంటి అంటే కారణం ఆయన్ని అశ్రద్ధ చేయటం, ప్రార్థన లేకపోవడం, అందుకు ఫలించలేకపోవడం. ఫలించడానికి కారణాలు ఈ వాక్యంలోనే ఉన్నాయి, బైబిల్లోనే ఉన్నాయి. అవి అనుసరించడం బాగా ఆశ కలిగి ఉండడం సింపులే. ఆశ లేని లోకాశలు, లోక స్వభావంతో కష్టంగా ఉంటారు. ఆ ప్రార్థన మనం చేయలేము. అందుకే ఫలాలు ఆగిపోతాయి. అందుకే మనం ఫలించాలి. ఆకు రాలేదంత, చింత పడలేదంత, ఎంత కలిగినంటే చెక్క వెంట సోదరు వచ్చినా సరే కాపు మారలేదు. పిచ్చిగా కాదు, ఇవి కాపు కాస్తారు. మనం కాయాలి అని అనుకుంటే ఈ వాక్యాలను అనుసరిస్తే 1 సంవత్సరం పాటు
ఈ వాక్య ప్రకారం అన్నారు ఎన్ని ఫలించడం అనేది మొదలేసింది. ఆయన అసలు వాక్యం తప్పు కాదు, వాక్యం ఏదో చెప్తున్నారులే ఒకటి మాయమాటలు అనుకోవడానికి లేదు. దేవుడే తన భక్తులతో మాట్లాడి తెలియపరుస్తున్న మాటలు కనుక మనం ఎలా ఫలించాలో ఈ వాక్యాల ప్రకారం నడిస్తే మనం ఫలించాలి. మనం 1 సంవత్సరం అయినా ఫలించలేదంటే అనుసరించలేదు, దేవారాత్రులు ప్రార్థన చేయలేదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండలేదు, ఇంకా నీతిని అనుసరించలేదు. కాబట్టి మనం ఫలించలేదని మనకే తెలుసుకోవాలి. ఎవరు చెప్పాల్సిన డేట్ వేసుకోండి, ఈ రోజున అనుసరించండి, వీటి ప్రకారం సంవత్సరం అంతా చేయండి. ఫలించమని అన్నాడు. నువ్వు ఫలించలేదు, మనం ఫలించలేదు అంటే నేను అనుసరించట్లేదు, ఇక్కడే పడేస్తాను మీకు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 48వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. బా దేవుడికి స్తోత్రం. యేసేపు ఫలించేది కొమ్మ, యోట యొక్క ఫలించేది కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి ఆడించు. దేవుడికి స్తోత్రం. యేసేపు యాకోబు 12 మంది కుమారులు ఉన్నారు. వీళ్ళందరినీ దీవించుకుంటూ వచ్చిన అన్నమాట. ఇందులో 12 మంది కుమారులను దీవించుకుంటూ వచ్చుకుంటా యేసేపు దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడ యేసేపు ఫలించేది కొమ్మ, యోట ఎంత ఫలించే కొమ్మ. సో ఫలించింది, నిజంగా ఫలించిందమ్మా. మన దగ్గర ఫలాలు ఏం ఫలించి మన ఫలాలు ఏంటంటే అబద్ధాలు, లోకానుసారంగా నడుచుకోవటం, దేవుని దుఃఖపరచడం, ఈ వాక్యాన్ని నిష్ప్రయోజనం చేయటం, ఈ వాక్యం కోసం కనిపెట్టుకుని ఏమి బట్టి మనం ఫలించలేదు. 11 మందిని దీవించుకుంటూ వచ్చి 11వ అనుకుంటేనా బెన్యామీను కదా, 11వ మనిషి కాడికి వచ్చాక యేసేపు ఫలించేది కొమ్మ. దేవునికి స్తోత్రం. మరి మనం ఫలించాలి అంటే యేసేపు ఎంత కష్టపడ్డా, యేసేపు స్టోరీ ఎంత తెలుసుగా, అందుకే ఫలించి శ్రమంలో వ్యాధులు అన్నదమ్ములు కొట్టారు, తిట్టారు, అమ్ముకున్నారు. ఐగుప్తు దేశంలో భార్య రాజు భార్య శ్రమ పెట్టింది, జైల్లో వేశారు, తీసుకొచ్చారు. అవునా అనుకునే ఆయన చనిపోతానని సంగతి తెలిసి యాకోబు తన 12 మంది కుమారులను పిలిచి ఇలాగా దీవించుకుంటూ వచ్చి 11వ వారి దగ్గరకు వచ్చాక యేసేపు కాడికి వచ్చాక యేసేపు ఫలించేది కొమ్మ. ఫలించాలి, యేసేపులాగా శ్రమ పడాలి, నీతి తప్పకూడదు. ఫలించాలి అంటే యేసేపు అనే మాట అసలు ఆయన చేసిన ఆయన పట్ల శ్రమ మనం అనుసరించలేము, మన వల్ల కాదు. అయితే చేయలేదు. నేను దేవుడు అనుకుంటే జైలు వేశాను, నేనేది ప్రార్థన చేస్తాను, దేవుడు అనుకుంటే జైలు వేశాను తను నమ్ముకుంటే ఐగుప్తు దేశం పోయి రాజు కనుక్కుంటే రాజు బాధించి కనిపెడితే ఎన్ని పాపం ఇక్కడ ఉన్నాక అన్నలు ఇబ్బంది పెట్టారు, కొట్టారు, ముక్కలో పడేశారు, తండ్రిని దొంగ పెట్టారు, తమ్ముడు దొంగ పెట్టారు, నీ కొడుకు చూడిందని అని అక్కడ తండ్రిని దొంగ పెట్టారు. ఇట్లా యేసేపుని చనిపోయే ముందు ఆశీర్వదించారు అన్నమాట. 49వ అధ్యాయంలో మొదటి నుంచి ఆ వచనాలన్నంతా కొడుకుని దీవించినానమాట. సీమోనేమో వాళ్ళతో కూడా చేయించిండు. ఒకళ్ళు దేశాన్ని ప్రయోగించిన చంపి వాళ్ళ కుటుంబాలని నాశనం చేశారు.
అక్కడికి వచ్చాక మమ్మల్ని చేపించుకోవాలి. ఇంకో కొంతమంది దీపిస్తారు. ఏ చెడు పడుకుంటున్నారో ఫలించిన కొమ్మ అన్నాడు. నువ్వు ఫలించినవా? నీ పదం ఏది? నీ పదం ఎక్కడ ఉన్నది? పదం ఎక్కడా లేదు. ఒక చెట్టులో ఒక ఫలం పట్ల ఒక్క చెట్టు ఫలం పడుతుందా? ఒక్క చెట్టులో ఫలం పడుతుందా? ద్రాక్ష, అంజూర చెట్లు, ఇంకా ఎన్నెన్నో చెట్లు, కోడి చెట్లు దేవునికి స్తోత్రం. మత్తయి రాసిన శుభవార్త 7వ అధ్యాయం ప్రతి రోజులో అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద కొరకు ధర్మ కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెటయు తినవేను. అది దేవునికి స్తోత్రం. అదే తేడా వచ్చిందని రూట్ మాట బైబుల్ చెప్తాను. రూట్ మాట మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపలేరు. పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు. యాభ చెట్టుకి దానంకాయలు కాతాయా? కాతాయా? చేదుగా ఉంటుంది. అది చేదు కాదు కాబట్టి ఇక దాని బతుకు అంతే. యాభ చెట్టు కాబట్టి. మరి మామిడి చెట్టుకి మామిడికాయలు కాబట్టి, మంచి చెట్టు మంచికాయలు కాబట్టి. అలాగనే మంచి ఫలాలు ఫలించాలి. నోట్లో నుంచి వచ్చే మాట అది ఫలించు. మంచి ఫలం ఫలించలేదు. నోట్లో నుంచి దీర్ఘకరమైన మాటలు మాట్లాడండి. ఇల్లు ఎలా ఫలించుతుంది చూడండి. నన్ను మార్చడానికి మా గురువు గారు 4-5 సంవత్సరాలు పట్టి మహామూర్ఖుని నేను చదువులేను. ఇంకెంత అలా ఉంటాను. నన్ను మార్చడానికి మా గురువు గారికి ఎత్తిన చేయించి అందుకదా సౌండ్ని పౌరుగా మార్చింది కూడా. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఆ మాట అంటే మామూలు సామాన్యుగా మార్చిందంటే దేవుడిని మహింపరిచాలి అని అంటున్నాను. మంచి పదాలు ఫలించాలి. నోటిలో నుంచి వచ్చి ప్రతి ఒక్క మాట దేవుడికి ఇష్టమైనగా మనం మాట్లాడాలి. నేను అడుగుతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 18. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయవు. మంచి ఫలాలు ఫలించిన చెట్టు అంట. అది ఇప్పుడు జరగదు. ఏదో పోయి పిచ్చి చెట్టు దానికి దాని బయట రాదు. మనమే మంచి చెట్లు పరిమాణ చెట్లుగా మారుతాం దేవుడు రాజ్యంలోకి వచ్చినాం. అప్పుడు ఈ జాబులు చెప్పినా కానీ ఈ పరిమాణంలో నాకు అగ్నిలో వేయకుండా మంచి ఫలాలు ఫలించాలి. నువ్వు అక్కడ మంచి బలం ఏర్పడాలి. అక్కడ చూడంగానే తోట చూసింది నేను నన్ను మనందరం చూసింది. ఎక్కడ ఏ ఫలాలు ఫలిస్తుంది, ఎక్కడ ఏ మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మంచి ఫలాలు ఫలిస్తున్నావా లేదా? కాబట్టి మనం వాక్యానుసారంగా మాట్లాడుతున్నాం. మంచి ఫలాలు ఫలించాలి. పరిమాణ చెట్టు మంచి ఫలాలు ఫలింపదు. మంచి చెట్టు పరిమాణ ఫలాలు ఫలింపదు.
మంచి చెట్టు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడతారు. ఫలింపని మంచి ఫలాలు ఫలింపని చెట్లాగా ఉండకూడదు. ఆ రోజున నరకబడతాం, అగ్నిలో వేయబడతాం. ఎవరు ఆదరించరు. ఇప్పుడు మనం దేహంలో ఆరోగ్యం ఉండగానే వాక్యానుసారంగా నడుచుకుంటూ మంచి ఫలాలు ఫలించలాగే ఉండాలి. అప్పుడు ప్రభుకి నువ్వు ఒలివ మొక్కలా కనపడతావు, ఎక్కడ దీనిలా కనపడతావు. నువ్వు దేవుడిని దూతలే చెబుతాయి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5-6 వచనాలు చదువు. చదువు. ఎంతో రమ్యమైనవి, వాగువలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన ఆగరు చెట్టు వలెను, నీటి యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎంతమంది పోయారో ఐగుప్తు దేశమున? ఒక్కడే పోయి. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు ఎంతమంది? ఎలా ఫలించింది యాకోబు చూడండి. గుత్తులుగా కాసింది యాకోబు. గుత్తులుగా లక్షల పనులు ఫలాలు ఫలించినారు. మరి మనం ఎలా ఫలించుతామో అర్థం కాదు. ప్రభు మార్గంలో అనుసరించినవా లేదా? ప్రభు మార్గంలో నడుస్తున్నావా లేదా అని ప్రార్థన చేయట్లేదు. ఫలించడానికి సీమాన పర్వాలేదు.
చాలు పాట ఎదుగుడు ఇక మొత్తం గైడీ లేక మా బ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే అయ్యానికి ఏదో ఆత్మ ఆలోచించాడు అనుకుంటాడు. ఇక ఆయన నెలకొండ మొత్తం లేపుతారు. వచ్చినాక నాకు గుర్తులేదు, వాళ్ళకు గుర్తులేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ దేవుడు పెట్టారా ఫలించే దాని గురించి మనం తెలుసుకుంటే చాలా సంగతులు బైబిల్ నుంచి తెలియకొస్తుంది. ఫలించలేకపోవడం కారణం అన్నింటినీ సరి చూసుకుంటూ ఫలించు. దేవుడికి స్తోత్రం. తర్వాత 52 కీర్తన 52వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క కూడా ఆయనకి ఇష్టమే. దేవునికి ఇష్టం కదా, ఆయనకి ఇష్టమే. అక్కడ నుండి కూడా 128లో ద్రాక్షల తర్వాత ఒలివ మొక్కలు వల్ల ఉంటారని. ఒలివ మొక్క అంటే ప్రభువుకి ఎంతో ఇష్టమైన మొక్క. ఇలాగా ఎందుకు చెప్పుకొని పోవాలి అంటే ఎవరు విమర్శించడం కాదు కావాల్సింది, కానీ ఒక ఆత్మను కూడా నశించిపోకుండా ఫలింపడి ప్రతి చెట్టు నరకబడి అడుగులు ఏమవుతారు కాబట్టి ఫలించాలి. నువ్వు ద్రాక్ష తోటలాగా నువ్వు సపోటా తోటలాగా నువ్వు మామిడి తోటలాగా నువ్వు పగిలిపెట్టి కాయలాగా నువ్వు కొబ్బరి కాయలాగా తెలియదు. ఫలించులాగా ఉండాలి. దేవుడు నీ ఇంటిని నీ కుటుంబాన్ని ఫలింపజేయాలని చూడతాడు. దాన్ని దీవారాత్రం దాన్ని ధ్యానించడానికి ప్రయత్నించాలి. నీటి కాలంలో ఎవరు నాటబడిన చెట్లను ఫలించాలి. అయితే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను. అది ఆశీర్వాదానికి కారణం ఆ మాట. కాబట్టి న్యాయాధిపతులందరూ లాస్ట్గా అక్కడ అంజూరు చెట్టు ఒలివ చెట్టు అంటది 9 చోట్ల. న్యాయాధిపతుల గ్రంథము 9. మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టు ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుతారు. ఆ నా తైలము ఈయకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటకు నేను వచ్చానా. దేవుని స్తోత్రం. ఒలివ చెట్టుతో చెట్లు కొమ్మలన్నీ 2 రకాల చెట్లు నువ్వు రాజుగా ఉండు అంటే చివరికి కంప కాడిపోయాక కంపని కూడా నన్ను ఉండమంటేనా ఆమె కంప ఏం చేసింది, అందరూ మోసుకోమన్నారు, అన్ని చెట్లను నాశనం చేసింది అనమాట. అది ఇక్కడ ఒలివ చెట్టు ఏమంటుంది, నా నూనెతో మానవుల్ని సన్మానించడానికి నూనె ఇవ్వకుండా మీ చెట్లనే అన్నిటి మీద రాసుగా ఉంటున్నాను అంటే నూనె ఈత ఫలించుతారు. నూనె ఒలివ పండ్లు నూనెగా మంచి మంచి ఘనమైన ఘనమైన కార్యక్రమాలకి వాడతారు. అభిషేకాలకు ఇంకా పెద్ద వాటికి మరి రాజులు పట్టాభిషేకం చేయడానికి ఒలివ నూనె కావాలి. నేను ఆ నూనె ఇవ్వకుండా నేను చెట్టమైన రాజుగా ఉండి అటు ఇటు ఓడడానికి వచ్చాను. అయితే మనం రాజుగా ఉందంటే ఏం లేదు, చిన్న నెంబర్గా ఉండమంటే ఫీల్ అయిపోతాం. ఈ గ్రామంలో ఈ వార్డులో నెంబర్ నువ్వే రామకృష్ణ గారు అన్నట్టు నన్నే దేవుడు ఇదిగే ఉన్నాను రాజుగా అంటే వెళ్ళిపోవాలి. నెంబర్ వాటికి అసలు ఉపయోగపడాలి అన్నమాట. మరి ఇక్కడ వదిలివాసించాలంటే నా ధైర్యం అయితే నేను మానవుల్ని సన్మానించడానికి రాజుని సన్మానించడానికి నేను ధైర్యం లేకుండా ఈ చట్టమైన రాజులే ఉండేనా అటు ఊడేనా ఉంటుంది.
ఏ చెట్టు అంటే ఒలివ చెట్టు. అలా ఫలించాలి, నూనెలా ఫలించాలి. అనేకుల ద్వారా నీ నూనె, నీ ఫలింపు అనేది అందరికీ ఒలివ నూనెలా నువ్వు మారాలి. మనందరం మారాలి. మన నాయన పిలిచి ఇట్లా మన నాయన ముందు అన్నిటికీ ముందు రావాలి అనిపించేటట్టుగా ఉండాలి. అదే మన దగ్గర టాలెంట్ ఉందా అనిపిస్తుంది. ఉందా? లేదు. విషయం లేదు మనసులో. ఏం లేదు. ఎస్ఎన్ రాజు గారు మహా తెలియజేసాను. ఒక్కలో కూడా నవ్వులేదు. వాక్యమైన విషాదంగా అని అంటే విన్నారు. అప్పుడు నవ్వుతారు మనవాళ్ళు. ఈ వాక్యం అర్థమవుతుంది మీకు? ఏమో అందరికి అర్థమవుతుందా? ఫలించే దాని గురించి మనం తెలుసుకోం. మరి ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ లెక్క ప్రకారం ఈ మొక్కలన్నింటినీ కూడా పోల్చినట్టుగా ఫలించినట్టుగా ఫలించేవారే ప్రభు చూడాలంటున్నారు. ప్రార్థన దేవారాత్రం ప్రార్థన చేసే వారే ప్రభు దీవిస్తారు. ఆకువాడు తన కాలం ఫలించిలా ఉంచుతారు. హోయాన్ని బయట గెలుపుకుంటే మీ లోకి భారీ ఫలించి ద్రాక్ష ఉంటారు. నీటిని అనుసరించితే ఖర్చూరు నుంచి మూలే వేస్తారన్నమాట. ఇలాగా అంశం ప్రకారంగా చెట్టులో పోయి అంశాన్ని ఫలించేవాడుగా ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క పొద, ఒక్కొక్క చెట్టు. ఒక జామ చెట్టు అయినా ఫలించాలి, మామిడి చెట్టు అయినా ఫలించాలి, ఒక స్వగూడ చెట్టు అయినా ఫలించాలి, ఒక ఆర్ట్ చెట్టు అయినా ఫలించాలి, ఒక ద్రాక్ష చెట్టు అయినా ఫలించాలి, ఇంకా రేగి చెట్టు అయినా ఫలించాలి. ఇంకా ఫలాలు చాలా ఉన్నాయి. ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఫలించాలి. ప్రతి కుటుంబంలో దీవింపడాలి, ఫలాలు రావాలి. ఫలించినట్టుగా దీవింపబడాలి అంటే దివారాత్రము ఆయన నామాన్ని మాయపరచాలి. ప్రార్థన చేసేవారుగా ఉండాలి, కానీ తగ్గించుకునే వారుగా ఉన్నవారే ఫలిస్తారు. ప్రార్థన చేయకుండా పక్కన పెట్టేసి మనం ఏదైనా మాట్లాడుకుంటే ఏదైనా చేసుకుంటే ఫలాలు పోయినట్టే. తగిమాల చెట్టు నరికిపడి అగ్గిలు వేసినట్టుగా ఉంటున్నాం. అలా ఉండకుండా మనం ఫలించినట్టుగా దేవారాత్రం ప్రార్థన చేస్తే ఏటువంటి నాటబడ్డ చెట్లాగా ఆకువాడుతూ ఫలించేటట్టుగా ఉన్నాం. దేవారాత్రం ప్రార్థన చేసినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఆ ప్రార్థన అడ్డుపడింది. అది ఏటువంటి నాటబడ్డ చెట్టు. దేవారాత్రం మొదలుపెట్టినప్పుడే మన పేరు మన మంచాల మీద నీళ్ళు పెట్టుకుంటున్నారు, మన కాళ్ళ మీద నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఫలించాలి అంటే దేవారాత్రం ఫలించి ప్రార్థన చేస్తే ఎక్కడికెక్కడికి నష్టపడి ఎక్కడికెక్కడికి శరీరం మొత్తం విరిగి నలిగి కన్నీటితో ప్రార్థన చేసి ఏడితే వాగ్దానం ఆశీర్వాదమైన ఆశీర్వాదం దిగించడం ప్రార్థన లేవు. కాబట్టి ఫలించేవాళ్ళలాగా దేవుని అనబట్టలేదు, అనబడేటట్టుగా మనం ఉన్నాం. దేవుని చిన్న వాక్యం జీవించగానే ప్రార్థన చేసుకున్నాము. మరి ఎవరు తల వచ్చినట్టు ప్రార్థన పరిస్థితులు వెళ్తాండి. మీ వందనాలు స్తోత్రాలు తోడుగా సహాయం చేయాలి. యెహోవా ధర్మశాస్త్రం దాన్ని ఆనందించు దేవాలయం ధ్యానించేవాడు ధన్యురాము. అది రాని వారికి తన కాలం ఫలించి చెట్టు వలే ఉంటుందనుకోవా. ఆయా దేవాలయం ప్రార్థన చేసి ఫలించి చెట్టులాగా శ్రమించిన వాళ్ళు ఫలించే కుటుంబాలకు సహాయం ప్రభా. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఓ ధన్యులు వారు ఇలాగా ఆశీర్వాదం పొందుతారన్న. మూడవ శ్రమాడు వచ్చిన తర్వాత నీ భార్య ఫలించి ద్రాక్ష వలెను, నీ భోజనం బలవలసిన నీ పిల్లల వలెను, మొక్కల వలె ఉంటారు. అయా అలాంటి ఆశీర్వాదం పొందేటట్టు సహాయించి నీతి విషయం అనుసరించి తండ్రి ఖర్చూరు వచ్చిన వాళ్ళని వేసినట్టు సహాయించి తండ్రి నా 52 నేనైతే దేవుని మందిరం పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నానని వాటి పచ్చని ఒలివ మొక్క ఉండేటట్టు సహాయం చేస్తాను. దయచేసి యేసునామమున తండ్రి. అందరూ కలిసి పాడబడుతున్నారు. తర్వాత